అందించాలని ఆయన ఆశలో ఎవరు సహకరించారు? సంఘము సహకరించింది. హల్లెలూయా. ఆ సంఘములో అలుగులు లేవు, సనుగులు లేవు, గొడవలు లేవు, ఇతర రాజకీయాలు లేవు. ఆ సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉంది. చప్పలు కొడతాం దేవునికి స్తోత్రం. సావుకుని మాట వింది. సావుకుడు చెబుతున్న మాటల మీద లక్ష్యం ఉంచింది. ఆ సంఘము మా సావుకుడు డాక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మా బ్రతుకుల్ని మారుస్తున్నాడంటే ఆయన కార్చే కన్నీరు మా కోసమే. ఒక సావుకుడి దగ్గర నుంచి కోరుకోవాల్సింది మనం ఆశీర్వాదం, ప్రార్థన. అంతేగాని ఆ సావుకుడిని ఏదో దొంగగానో అబద్ధికుడిగానో మోసగాడుగానో చిత్రీకరిస్తారు చూసారా, అటువంటి వారి జీవితాలకి పెను ప్రమాదం అనేది సమీపించి ఉంటుంది. ఎప్పుడు కూడా సావుకుడి నుంచి మనం కోరుకోవాల్సింది ఆశీర్వాదం, ప్రార్థనే. ఆయన ప్రార్థన చేస్తే చాలు మాకు.